చాలా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా కొన్ని ఫ్రాడ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ Yeah. సరిగ్గా ఉండవు, జాయిన్ అయ్యాక వాళ్ళు చీట్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు అందులో ఉన్నారు కాబట్టి, వెస్టేజ్లో మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఓవరాల్గా మీరు? సో నేను ఒకటే చెప్తాను, చాలా మంది ఎక్కడ ఇలాంటి చూసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మీరు ఒకవేళ ఏదన్నా డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిరంటే ఒకటి చూడండి, అన్నిటికంటే ముందు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, రైట్. రెండోది వచ్చేసి దాంట్లో ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొందరు వస్తారు బట్టలను, బాసన్లను, అవను 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి, మీ డ్రీమ్ గురించి జీవితంలో ఒక్కసారి కట్టలేరా అని చెప్తారు. ఒక్క రూపాయి అన్న ఎక్కడన్నా కడుతున్నారు అంటే అది 100% మీకు మోసం ఉంటుంది. ఎక్కడ రూపాయి కట్టకుండా ప్రోడక్ట్ రెగ్యులర్గా అవసరం వచ్చే ప్రోడక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి కట్టుడు కదా అని చెప్పేసి కడతారు, కానీ దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు మోసపోతారు. ఏదో ఒక రోజు కంపెనీ బంద్ అయిపోతుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. రీసెంట్గా ఒక తాజ్ డెక్కన్ హోటల్లో ఒక 3 days క్రితము ఒక ప్రోగ్రామ్ జరిగింది. జేఎస్ రంజన్ గారు అని చెప్పేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఇంకా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, మేము డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేస్తున్నాము, కానీ ఫ్రాడ్ కంపెనీలు మీ దృష్టిలో వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మా దగ్గరకు వచ్చేసరికి నష్టం జరిగిపోతుంది, మీ దృష్టిలో వస్తే అలాంటివి చేయండి, మేము వాళ్ళని చూసుకుంటాము, ఇది డైరెక్ట్ సెల్లింగ్ మేము సపోర్ట్ చేస్తున్నాం, చాలా ఫ్యూచర్ ఉన్న కంపెనీ అని చెప్పడం జరిగింది తాజ్ డెక్కన్ హోటల్లో. సలీం గారు, సరే అన్నీ చెప్పారు, బాగుంది, మరి మీ అచీవ్మెంట్స్ ఏంటి ఈరోజు? సో అచీవ్మెంట్ విషయం